వెల్కమ్ టు టీ9 న్యూస్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. భూసేకరణలో సురేష్ ల్యాండ్ పోతలేదు. దాడి చేసిన వాళ్ళలో మరో 18 మందికి కూడా భూమి కోల్పోతలేదు. మరి కొందరికి అసలు అక్కడ స్థలమే లేదు. పక్కా ప్లాన్ ప్రకారమే కలెక్టర్ను పిలిచి అటాక్ చేశారు. దాడి చేయడం కరెక్ట్ కాదని గ్రామస్తులు అడ్డుకున్నారు. హైదరాబాద్ మల్టీ జోన్ 2లో ఐజీ సత్యనారాయణ వెల్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి నిన్న కీలక విషయాలు తెలిసినాయి. నిన్న పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత, ఆయనను విచారణ చేసిన తర్వాత పోలీసులు వెల్లడించిన కథనాల ప్రకారం కీలక విషయాలు. అక్కడ దాదాపు 18 నుంచి 19 మంది వరకు అసలు భూములే లేవు. వాళ్ళకు సంబంధం లేని వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అయ్యారు. అందులో సంబంధం లేని వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అయ్యారు. అది అధికారుల మీద దాడి. మళ్ళా అది పక్కా ప్లాన్ ప్రకారమే. ఇందులో కేటీఆర్ కూడా ఉన్నాడని చెప్పేసి ఇవాళ అన్ని పేపర్లలో వచ్చేసింది. అంటే పట్నం నరేందర్ రెడ్డి చెప్పిండంట. సో మొత్తానికి ఎఫ్ఐఆర్లో అక్కడ రిమాండ్ రిపోర్ట్లో ఆయన పేరు కూడా వచ్చేసింది. దానికి సంబంధించింది. అసలు వీళ్ళందరిని ఎందుకు ఇరికిస్తున్నారు నాకు అర్థమైతలేదు. ఇక్కడ కొంతమంది అమాయక రైతులు కూడా ఇరికినట్టు. అట్లయితే కొంతమంది ప్లాన్ ప్రకారంగా చేసినప్పుడు భూములు లేని వాళ్ళు ఎట్లా కొట్లాడతారు? ప్లాన్ ప్రకారమే అయినట్టు కదా. మొన్న మీకు మార్నింగ్ న్యూస్ ద్వారా మనం చెప్పడం జరిగింది. ఇది పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది. కలెక్టర్ రాగానే అటాక్ చేయడం ఏంది? సురేష్ ఇంకా తప్పించుకొనే ఉన్నట్లుగా ఉంది పరిస్థితి. సో మొత్తానికి ఐజీ సత్యనారాయణ కీలక విషయాలను చెప్పేసిండు. లగచర్య ఘటనలో కీలక నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్త భోగమోని సురేష్ రాజుతో పాటు 18 మందికి భూసేకరణలో భూమి పోవడం లేదని పక్కా ప్లాన్ ప్రకారమే కలెక్టర్ను అధికారులను గ్రామానికి తీసుకెళ్లి దాడికి పాల్పడ్డారని హైదరాబాద్ మల్టీ జోన్ ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. లగచర్ల దాడిలో మేము గుర్తించిన 47 మందిలో 19 మంది భూసేకరణ ల్యాండ్ కోల్పోవడం లేదు. ఇందులో కొందరికి అక్కడ భూమి కూడా లేదు. ఇది వార్త. ఇక్కడ చూడండి పరిస్థితి ఎట్లుందో. భూమి కూడా లేదు. 19 మందికి అదేమో భూమి ల్యాండ్ కోల్పోవడం లేదు. అసలు కొంతమందికి ఏమో భూమి లేదంట అక్కడ. ఒకవేళ వారికి 1-2 ఎకరాలు ఉన్నా కూడా వారు ల్యాండ్ యాక్విజేషన్లో కోల్పోవడం లేదు. అంటే వాళ్ళ ల్యాండ్ పోతనే లేదు అక్కడ. మళ్ళా ఒకవేళ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ల్యాండ్ పోని వాళ్ళే ఉన్నారంట అక్కడ. అది పరిస్థితి. దాడికి రూపకల్పన చేసిన సురేష్ రాజుతో పాటు అతడి బ్రదర్ మహేష్ను కూడా భూమి కూడా భూసేకరణలో పోతలేదు. ఇద్దరిది పోతలేదు. అన్నదమ్ములు ఇద్దరిది పోతలేదు. మహేష్ది పోతలేదు, ప్లస్ సురేష్ రాజు పోతలేదు అని ఐజీ వివరించారు అని చెప్పేసి ఇక్కడ వార్త. చూడండి, ఇది మొత్తానికి ఇది రాజకీయ కుట్రల అమాయకులు బలి అనుకోవడంలో తప్పేం లేదు పరిస్థితి. దాడి వెనుక కేటీఆర్, ఆయన ఆదేశాలతోనే కలెక్టర్పై అటాక్, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర, పోలీసుల ముందు ఒప్పుకున్న బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి, రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలని చెప్పేసి వార్త. చూడండి ఇక్కడ మొత్తానికి ఇక్కడ రాజకీయ కుట్రలో భాగంగా జరిగిన లెక్కలు ఇవన్నీ. ఏంది ఇది మరీ టూ మచ్ కాకపోతే? ప్లాన్లో భాగంగా కేటీఆర్, నరేందర్ రెడ్డి, సురేష్ మధ్య ఫోన్ కాల్స్. ఏం జరిగినా ముఖ్య నేత చూసుకుంటారని నిందితులకు నరేందర్ భరోసా. రైతులను రెచ్చగొట్టి కొందరికి డబ్బులు ఇచ్చి దాడులు చేశారంట. డబ్బులు ఇచ్చి అంటే రౌడీజం చేపించినట్టు రకంగా రైతులను రెచ్చగొట్టి కొందరికి డబ్బులు ఇచ్చి మరీ దాడులు చేయించారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు, రాజకీయ లబ్ధి పొందేందుకు పన్నాగం పట్టి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఒక పక్కా ప్లాన్ ప్రకారమే చేసిండ్రు అనేది ఇక్కడ క్లారిటీ. ఇక్కడ చూడండి, అధికారులను చంపాలనే ఉద్దేశంతోనే దాడి జరిగిందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. సర్వే అభిప్రాయ సేకరణకు వచ్చే అధికారులను ఎక్కడికక్కడ అడ్డుకోండి. ఏం జరిగినా పర్వాలేదు, లేకపోతే భూసేకరణ తర్వాత భూములు దక్కవు. ఎలాంటి ఘటనలు జరిగిన పార్టీ ముఖ్య లీడర్ సపోర్టు నిలుస్తాడు. అంటే ఎవరు? కేటీఆర్ అన్నట్టు అని నిందితులకు పట్నం నరేందర్ రెడ్డి చెప్పినట్లు వెల్లడించారు. నిందితులకు ఆర్థిక, నైతిక సహాయంతో పాటు అన్ని సౌకర్యాలు నరేందర్ రెడ్డి అందించారని తెలిపారు. వీటికి సంబంధించిన పక్కా ఆధారాలతోనే నరేందర్ రెడ్డిని బుధవారం ఉదయం హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని
ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నిన్న ఉదయం 6 గంటలకు అరెస్ట్ చేసిరు కదా, దానికి సంబంధించింది మొత్తానికి ఆయన విచారణ చేస్తే మొత్తం డాటా బయటకు వచ్చిందని చెప్పేసి ఇక్కడ వార్త. నరేందర్ రెడ్డి అరెస్ట్. లగచర్ల ఘటనలో అదుపులోకి తీసుకున్న పోలీసులు A1గా నరేందర్ రెడ్డిని, A2గా సురేష్ నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్, చెర్లపల్లి జైలుకు తరలింపు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి రాజకీయ కుట్ర జరుగుతుంది, దానికి సంబంధించింది. ఈయననే సురేష్, అది వార్త. ఇట్లా ఉంది చూడు పరిస్థితి ఘోరంగా. దానికి సంబంధించింది కింద కూడా మళ్ళా కంటిన్యూషన్లో చూద్దాం. భూమి పోతుందని కడుపు మండి సురేష్ కొట్లాడిండు. అతడు బరాబర్ మా కార్యకర్తనే అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. రైతుల బాధను కలెక్టర్కు చెప్పిండు తప్ప దాడి చేయలే. నన్ను కూడా సురేష్ కలుస్తుండే. 50 మందితో వచ్చి బాధ చెప్పుకున్నాడు. 50 మందితో వచ్చి బాధ చెప్పుకున్నాడు. అట్లా కలిసినందుకు నా పైన కేసు పెట్టుకోవచ్చు. అట్లా కలిసినందుకు నా మీద కేసు అసలు ప్రతిదానికి కేసు పెట్టుకోండి, అరెస్ట్ చేస్తే చేసుకోండి అని చెప్పేసి మళ్ళీ ఎందుకు అంటున్నాడో నాకు అర్థమైతలేదు కేటీఆర్. పట్నం నరేందర్ రెడ్డిని కిడ్నాప్ చేసిండ్రు, ఆయన బందిపోట అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నాడు. భూసేకరణ పంచాయతీ వస్తే ప్రభుత్వం పిలిచి మాట్లాడాలి. మా టైంలో మల్లన్న సాగర్ రైతుల కడుపులో తలపెట్టి ఒప్పించినాం. వాళ్ళని సంగనాగిచ్చారు. ఐఏఎస్ ఐపీఎస్లు అతి చేస్తే ఏపీలో జరిగినట్టే జరుగుతుందని హెచ్చరిక. మళ్ళీ ఇక్కడ ధమ్కి ఇస్తున్నట్టుగానే మాట్లాడుతున్నారు చూడండి. ఆడ చేసినట్టే మేము చేస్తామని. ఏం చేస్తారు? రౌడీజమా? పాలిటిక్సా రౌడీజమా? ఇది రాజకీయాలా రౌడీజమా? అమాయకుల ప్రాణాలు ఇబ్బంది పెడతారు కదయ్యా, ఏం ప్రాబ్లం ఇది? ఇదేం పద్ధతి? కొంచెం ఆలోచన చేస్తే రైతుల పక్షాన నిలబడండి, నిరసన చేయండి, అక్కడ నుంచి కదలకుండా కూర్చోండి, నిరాహార దీక్షలు చేయండి. కానీ ఇలాంటి దాడులు చేపిస్తే ఏమొస్తుంది? అమాయకులు కొట్లాడతారు, అమాయకులు ఇబ్బంది పడతారు, రైతులు ఇబ్బంది పడతారు. రేపటి నాడు మిమ్మల్ని ఎవరు దేకరు. ఆ విధంగా కూడా ఉంటుంది చూడండి. యాక్చువల్గా ఇందులో ఈయనకు సంబంధం లేకుంటే ఈ యొక్క దాడిని వ్యతిరేకించినట్టుగా ఖండించినట్టుగా ఆయన అధికారుల మీద దాడి కరెక్ట్ కాదు, మేము ఖండిస్తున్నాం అని చెప్పేసి అనాలి. ఇంతవరకు బీఆర్ఎస్ నేతలు ఖండించట్లేదు, వ్యతిరేకించట్లేదు. రైతుల పక్షాన ఉండండి మంచిది, కానీ అధికారుల మీద దౌర్జన్యం చేయమండి, దాడులు చేయమని చెప్పేసి అన్నారా? అది ఎవరు? ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ నేతలు కూడా ఏమంటారు, ఈ అధికారుల మీద దాడి అయితే మేము ఖండిస్తున్నాం, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటున్నారు. కానీ రైతులకు మాత్రం ఇబ్బంది జరగకూడదు అని చెప్పేసి అంటున్నారు. డీకే అరుణ అంటుంది, బండి సంజయ్ అంటున్నాడు, రఘునందన్ రావు అంటున్నాడు, ఈటల రాజేందర్ అంటున్నాడు, అందరు అంటున్నారు కదా. మరి మీరెందుకు అంటలేరు? ఏం జరుగుతుంది ఇక్కడ? అది కూడా ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది. అదే కంటిన్యూషన్. ఇంకా మళ్ళా కలెక్టర్పై దాడి వెనుక కేసీఆర్ ఉన్న వదలం, దాడి చేసింది బీఆర్ఎస్ వాళ్ళే, డిప్యూటీ సీఎం బట్టి అంటున్నాడు. కాల్ డేటాలో అసలు గుట్టు బయటకు వస్తున్నది. ఎంతటి వారున్నా సహించేది లేదు. కేటీఆర్ హరీష్ తలకిందులుగా తపస్సు చేసిన ప్రభుత్వాన్ని అస్థిరపరచలేరు. ఫార్ములా రేస్ కేసు విచారణ నుంచి తప్పించుకోవడానికి బీజేపీ కేటీఆర్ ఒప్పందం అని చెప్పేసి ఆరోపణ చేస్తున్నాడు బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటున్నాడు. దానికి సంబంధించింది. అలాగే రౌడీ షీటర్లతో దాడి చేయించారు అని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నాడు. దాడి విషయంలో బీజేపీ స్టాండ్ చెప్పాలి అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నాడు. మొత్తానికి మాత్రం ఇది మళ్ళీ ఇదే కంటిన్యూషన్, ఇదే వార్తకు సంబంధించి సిఎస్కు ఫిర్యాదు చేసిన ఉద్యోగ సంఘాల నేతలు. లగజర్ల ఘటనపై ఉద్యోగుల ఆగ్రహం. రాష్ట్ర వ్యాప్తంగా నేడు ధర్నాలు అని చెప్పేసి ఇక్కడ రాజకీయ కుట్రతో మమ్మల్ని బలి చేస్తారా, రాజకీయ కుట్రలకు మమ్మల్ని బలి చేస్తారా అని అడుగుతున్నారు. అంటూ ఫైర్. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని చెప్పేసి డిమాండ్. రెవెన్యూ మంత్రి పొంగులేటికి సిఎస్ డీజీపీకి ఫిర్యాదు అని చెప్పేసి ఇక్కడ వార్త. నేడు సిసిఎల్ ఆఫీస్ ఎదుట ఉద్యోగుల జేఏసీ ధర్నా. అన్ని కలెక్టరేట్ల ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి పిలుపు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఉద్యోగులు మొత్తం బయటికి వెళ్తున్నారు, ఉద్యోగులు మొత్తం కూడా బయటికి వెళ్తున్నారు. అది పరిస్థితి. మొత్తానికి రాష్ట్రాన్ని ఏదో చేసే ప్రక్రియ లెక్కలా తీసుకెళ్ళేది అది
పిచ్చి లేఖలంది. మొత్తానికి అందరు కదిలింది చూడండి. లగచర్ల ఒక ఘటన మొత్తం కదిలిచ్చింది ఆ విధంగా.